నమస్కారం. సద్గురు శ్రీ త్యాగరాజ స్వామివారి అమృతమైన సంకీర్తనలకు అంకితంగా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో త్యాగరాజ సంకీర్తనోత్సవం ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం జనవరి 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు శ్రీమతి గోకరాజు లైలా గంగరాజు కళావేదిక, ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, దుర్గాపురం, విజయవాడలో జరగనుంది. మరి ఈ కార్యక్రమం గురించి వివరించడానికి మనతో పాటు విచ్చేశారు అధ్యక్షులు కళారత్న మోదుమూడి సుధాకర్ గారు మరియు సభ్యులు ఎం అంజనా సుధాకర్ గారు. వారి మాటల్లోనే ఈ త్యాగరాజ సంకీర్తనోత్సవం విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. అసలు ఈ త్యాగరాజ సంకీర్తనోత్సవం గురించి వివరించండి. అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఈ త్యాగరాజ సంకీర్తనోత్సవం? ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? సద్గురు త్యాగరాజ స్వామి వారు మన తెలుగు వారందరికీ కూడా గర్వకారకులైనటువంటి వాగ్గేయకారులు. వారు తంజావూరులో సమీపంలోని తిరువయ్యారు అనే గ్రామంలో పుట్టారు. అక్కడ ఈ ఆరాధనోత్సవాలు వారికి ఘనంగా అనేక సంవత్సరాలుగా జరుగుతున్నాయి. కానీ మనకు ఆంధ్రదేశంలో విజయవాడ నడిబొడ్డున ఉంది కాబట్టి, ఇక్కడ అనేక మంది కళాకారులు ఉన్నారు కాబట్టి ఇక్కడ త్యాగరాజ ఉత్సవాలు ఘనంగా చేయాలనే ఉద్దేశంతో అంతకుముందు విడివిడిగా అనేక వేదికల మీద జరిగే త్యాగరాజ ఉత్సవాల నిర్వాహకులందరూ కలిసి, కళాకారులందరూ ఏకోన్ముఖంగా ఒక చోట చేరి ఒక కమిటీగా స్థాపించబడి సంగీత సన్మండలి అనే పేరుతో 1995వ సంవత్సరం నుండి ఈ త్యాగరాజ ఆరాధనోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుపుకోవడం అనేది జరుగుతోంది. సార్, మరి ఈ కార్యక్రమానికి ఎక్కడెక్కడ కళాకారులు వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు, ఎంతమంది వస్తారు సార్ సుమారు? మొత్తం వారం రోజులు జరుగుతుందండి ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మనకి రాష్ట్రం నుంచే కాకుండా ఇంకా చెన్నై, బెంగళూరు, అలాగా దక్షిణ భారతదేశం అంతటి నుంచి కూడా కళాకారులు వస్తారు. కొంతమంది విదేశాల నుంచి కూడా ఈ ఉత్సవం కోసం రావడం అనేది జరుగుతుందండి. దాదాపుగా 200 మంది పైనే ఈ కళాకారులు తమ సంగీత ప్రదర్శన చేస్తారు ఈ వారం రోజులు. సార్, మరి జనవరి 5 నుంచి 11 వరకు జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రత్యేకత ఏమిటి సార్? ప్రత్యేకత ఏంటంటే ఉత్సవాలు మొదటి రోజు త్యాగరాజ స్వామి వారి కృతుల గురించి ఒక ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత ఇంకా వరుసగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద సీనియర్ ఆర్టిస్టుల దాకా అందరూ కూడా ఒక్కొక్కరికి టైం కేటాయించడం జరుగుతుందండి. 20 నిమిషాలు, అరగంట. వారి అందరూ కూడా త్యాగరాజస్వామి కీర్తనలే పాడతారు ఈ వారం రోజులు కూడా. ఆ త్యాగరాజస్వామి వారి కృతుల్లో ఉన్నటువంటి భక్తి భావం, అలాగే సంగీత మాధుర్యం అందరికీ అందించాలనేదే ప్రధానమైన ఉద్దేశం. ఇందులో ప్రధానమైనది ఏంటంటే సమయ పాలన, తర్వాత మంచి సంప్రదాయం. అందరూ కూడా ఒక సంప్రదాయమైన దుస్తులు ధరించి ఈ ఉత్సవంలో పాల్గొనడం జరుగుతుంది. మంచి తెలుగు భాష, అలాగే ఆ కృతుల ద్వారా త్యాగరాజ స్వామి వారికి మనకు అందించిన సందేశం అంటే కేవలం సంగీత పరంగానే కాకుండా మన సంఘానికి అవసరమైనటువంటి అనేక ఒక వ్యక్తి ఎలా జీవించాలి, సంఘంలో భక్తి అనేది జీవితంలో ఎంత అవసరం, అలాగే సంఘంలో ఉన్న దురాచారాలను కూడా త్యాగరాజస్వామి చాలా కృతుల్లో ఆయన విమర్శిస్తూ మంచి మార్గాన్ని చూపించారు. కాబట్టి ఆ కృతుల ద్వారా ప్రజలను కూడా చైతన్యపరిచి ఒక మంచి పౌరులుగా వారు నడిచేందుకు అవి దోహదపడతాయి. కాబట్టి ఆ కృతుల గానం అనేది జరుగుతుందండి. మేడం, మీరు చెప్పండి, మరి ఈ కార్యక్రమానికి కళాకారుల్ని ఏ విధంగా ఎంపిక చేస్తారు? ఎంపిక అంటే కనీసం డిప్లొమా కోర్స్ అన్నా కంప్లీట్ అయ్యేట్టుగా, కొంచెం అంటే స్టేజ్ మీద పాడగలిగేట్టుగా, ఆ మాత్రం పాడగలిగితే వాళ్ళు పాడటానికి అర్హులుగా, అంటే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి. లెటర్ మా సన్మండలి తరఫున ఆ లెటర్ ఇది ఉంటుంది, దానికి అప్లై చేసుకొని దాని ప్రకారంగా అందరం కూర్చొని మేము కమిటీ సభ్యులందరం ఎంపిక చేసుకుంటాం. ఎన్ని రోజుల ముందు ఈ అప్లికేషన్ అనేది ఫిల్ చేసి పంపించాలి? ఒక 1 మంత్ ముందు నుంచి కార్యక్రమాలు ఎలా అనేది మేము ప్లాన్ చేసుకోవటం, మేము మీటింగులు పెట్టుకొని ఒక్కొక్క కార్యక్రమం ఎలా చేయాలి అనేది. అలాగే ఈ 5వ తారీఖు నుంచి 11వ తారీఖు ఈ వారం రోజుల్లో 7వ తారీఖు ఆయన పుష్యబహుళ పంచమి తిథి. ఆ రోజు ఊరేగింపు కార్యక్రమం, విగ్రహాలతోటి నగర సంకీర్తన,
అది కార్యక్రమం చేస్తాం. అలానే ఆఖరి రోజున ఆదివారం నాడు 11వ రోజు అందరు కళాకారులు అందరూ కూర్చొని పంచరత్న కీర్తన గోష్ఠి గానం, ముఖ్యంగా అది చాలా విశేషంగా జరుగుతుంది. ఎక్కడెక్కడ కళాకారులు అందరం కూడా ఒక వేదిక మీద కూర్చొని, అదే సమయంలో ఆయనకి విగ్రహాలకు అభిషేకం జరుగుతూ సైమల్టేనియస్గా ఇక్కడ పాడటము, అక్కడ అభిషేక కార్యక్రమము జరుగుతూ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. చాలా బాగా ఈ 30 సంవత్సరాలుగా జరుగుతోంది. ఇది మొట్టమొదట కార్యక్రమం. అసలు ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేసింది అంటూ పెమ్మరాజు సూర్యారావు గారని, ఆయన ప్రథమంగా దీన్ని ప్రారంభం చేశారు, స్థాపించి మొదటి అధ్యక్షులు ఆయన. తర్వాత ఆయన తదనంతరము ఇంకా సుధాకర్ గారు అందరూ అందులోకి మేమందరం కూడా వచ్చాము, చేస్తున్నాము ఇప్పుడు. సార్ మీరు చెప్పండి సార్, 30 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమం నడుస్తుంది కదా, మరి చివరి సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏమేమి యాడ్ అయినాయి సార్? అంటే మొదట్లో మొదలుపెట్టినప్పుడు 3 రోజులే చేసేవాళ్ళం అండి. ఆ తర్వాత 5 రోజులు, తర్వాత వారం, అలా పెంచుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఏంటంటే మొదట్లో మేము చేసినప్పుడు 30 సంవత్సరాల క్రితం విజయవాడలో మాత్రమే జరిగేది ఉత్సవం. చాలా పెద్ద ఎత్తున ఆ రాష్ట్రం నలుమూలల నుంచి సంగీత కళాకారులంతా వచ్చి ఇదే ఒక్క వేదిక కాబట్టి ఇక్కడే అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగేది. కానీ రాను రాను ప్రతి ఊర్లోనూ కూడా, ఇప్పుడు విశాఖపట్నం, గుంటూరు, అలాగే రాజమండ్రి, తిరుపతి, అన్ని చోట్ల కూడా త్యాగరాజోత్సవాలు విజయవాడని ఒక ఆదర్శంగా తీసుకుని, మేము ఎలాగైతే తిరువయ్యారిని ఆదర్శంగా మేము తీసుకున్నాం. ఈ సన్మండలి సంస్థ పెట్టడానికి ప్రధానమైనటువంటి ఆదర్శం ఏంటంటే, తిరువయ్యారు అనేది తంజావూరు దగ్గర ఒక ఊరండి. అక్కడ త్యాగరాజస్వామి వారి సమాధి ఉంది. అక్కడ వేల మంది కళాకారులు కూర్చుని త్యాగరాజస్వామి వారికి నివాళిగా కృతులు పాడటం, అలాగే పంచరత్న కృతులని 5 రాశారు ఆయన. ఆ 5 కృతులు కూడా అందరూ కలిసి పాడుతుంటే అది ఒక పెద్ద సముద్ర ఘోషలాగా అద్భుతంగా ఉంటుంది, సంగీత విందది అందరికీ. అదే విధంగా మనం ఇక్కడ కూడా చేయాలని మేము ఎలా అయితే విజయవాడలో మొదలుపెట్టామో, అలాగే ప్రతి ఊర్లోనూ కూడా ఇలాగే వారం రోజులు 10 రోజులు చేస్తున్నారండి. అందువల్ల ఎక్కడికక్కడ జరగడంతో కళాకారులు వారి ఊర్లోనే పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అయినప్పటికీ ఇక్కడ విజయవాడ నుంచి మొదటి నుంచి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ వస్తున్నారండి. వచ్చి పెద్ద పెద్ద విద్వాంసులు అందరూ, టాప్ గ్రేడ్ ఆర్టిస్టులు ఉన్నారు అందులో, అనేక మంది జాతీయ అవార్డులు తీసుకున్న వారు, వీళ్ళందరూ కూడా వచ్చి ఉత్సవాల్లో పాల్గొనడం అనేది. వారం రోజులు కళాకారులకి వసతి, భోజన సదుపాయం అన్నీ కూడా సన్మండలి తరఫునే చూపిస్తూ మేము ఫ్రీ అంతా అకామిడేషన్ అంతా వాళ్ళకి వాళ్ళు మాత్రం స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళకి ఏ పారితోషికం తీసుకోకుండా పాల్గొంటున్నారు. చాలా అద్భుతమైన కార్యక్రమం మేడం ఇది. సార్ మీరు చెప్పండి, ఈ కార్యక్రమము ప్రేక్షకులు వీక్షిస్తున్నట్లయితే ఎలాంటి అనుభూతి కలుగుద్ది సార్ వాళ్ళకి? అవునండి, ఇప్పుడు సంగీతం అనేది ఆపాత మధురం అండి. అందులో త్యాగయ్య కృతులు ఏంటంటే ద్రాక్ష పాకంతో పోలుస్తారు అవి. అంటే మన ద్రాక్ష పండు నోట్లో వేసుకోగానే ఎటువంటి ప్రయత్నం లేకుండానే దాని మాధుర్యాన్ని ఎలా మనం అనుభవిస్తామో, అలాగే త్యాగరాజ కృతుల్ని పెద్ద సంగీత జ్ఞానం లేకపోయినా, సాహిత్యంలో పెద్ద ప్రవేశం లేకపోయినా కూడా ఆ కృతులు ఆబాల గోపాలాన్ని అలరిస్తాయి. కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఎవరు పాడినా కానీ జనం ఒక భక్తి భావంలో అందులో మునిగిపోతారండి. కేవలం త్యాగరాజస్వామి వారే కాకుండా వేదిక పైన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుందండి. వారిద్దరికి, ఎందుకంటే వారిద్దరు రామభక్తులు కాబట్టి రామ విగ్రహం, రామ పంచాయతనం కూడా ఉంటుంది. నిత్యం అక్కడ వాటికి పూజ జరుగుతుంటుంది ఒక పక్క ఈ వేదిక మీద ఈ సంగీతం జరుగుతుంది. కాబట్టి చూసేవారికి ఏంటంటే భగవంతుడు సన్నిధిలో ఉన్నట్టుగా వారికి ఒక అనుభూతి ఉంటుంది. కాబట్టి విశేషంగా జనం రావడం జరుగుతుంది. మేడం మీరు చెప్పండి, యువతకు ఈ కార్యక్రమం ద్వారా మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఈ త్యాగరాయ సంకీర్తనలు పాడటం ద్వారా వాళ్ళు ఏమైనా మార్పు చెందే అవకాశం ఉంటుందా? మార్పు అంటే మనకి ప్రస్తుతం వాతావరణం ఎక్కువ సినిమా వాతావరణం, ఆ ప్రభావం ఎక్కువ ఉంటుంది పిల్లల మీద. కానీ ఇది కూడా నేర్చుకొని దీనివల్ల ఏంటంటే మానసిక ప్రశాంతత, మంచి పిల్లల్లో నాలెడ్జ్, బాగా చదువుల పట్ల కానివ్వండి అన్నిట్లో కూడా బాగా ఆసక్తిగా ఉండొచ్చు. ఈ పిల్లలు పాడుతూ ఉండటం వల్ల ఏంటంటే చిన్నగా వాళ్ళకు కూడా స్టేజ్ మీద పాడటము ఒక ఉత్సాహము, కొత్తగా నేర్చుకునే పిల్లలకి. అందరూ ఇది జరిగే చోట కూడా సంగీత కళాశాల కాబట్టి ఆ సంగీత కళాశాల విద్యార్థులందరూ ఇందులో పాల్గొంటారండి. ఈ సంగీతం నేర్చుకోవడం ద్వారా ఏంటంటే ఒక మంచి క్రమశిక్షణ, గురువులను పెద్దల్ని గౌరవించటం, మంచి వస్త్రధారణ, అలాగే మరి సంగీతంలో ఆ శృతిలో కలుపుతూ పాడడం వల్ల బాగా మెడిటేషన్ లాంటిది, అది ఒక ఏకాగ్రత అనేది వాటిలో డెవలప్ అవుతుంది. కాబట్టి చదువుల్లో కూడా వాళ్ళు బాగా రాణిస్తున్నారండి సంగీతం నేర్చుకోవడం వల్ల. మద్రాసు వాళ్ళని తీసుకుంటే అటు బాగా చదువుకుంటూ CAలు MBAలు అన్నీ చేస్తూ కూడా
సంగీతంలో వాళ్ళు ఎలా చేస్తున్నారో అలాగే మన ఆంధ్రదేశంలో కూడా అలాంటి వాతావరణం రావడానికి ఇలాంటి సంస్థలు ఎంతో కృషి చేస్తున్నాయి. సార్ మీరు చెప్పండి, భవిష్యత్తులో ఈ ప్రోగ్రాం ఇంకా మున్ముందు ఎలాంటి కార్యక్రమం, ఎలాంటి ఇంకా దీంట్లో ఏమేమి యాడ్ చేయాలని మీరు అనుకుంటున్నారు? ఎట్లా చూడాలనుకుంటున్నారు ఈ త్యాగరాయ సంగీతోత్సవాన్ని? ఇంకా ఎలాగా మీరు చూడాలనుకుంటున్నారు మున్ముందు? అది ఇంకా అంటే సుదూర ప్రాంతాల నుంచి కూడా కళాకారులు ఇంకా పెద్ద ఎత్తున ఆహ్వానించి ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి కొంత మూల నిధి కూడా ఏర్పాటు చేసుకుని ఆ ధనంతోనే కార్యక్రమాలు అంటే ఇక్కడ వారి పారితోషికం అనేది ఇవ్వడం మొదలు పెడితే అక్కడ భక్తి లోపిస్తుంది, ఇంకా దానికి కేవలం కమర్షియల్గా అయిపోతుంది. అందువల్ల అలా అవ్వడం ఇష్టం లేకే మరి స్థాపించినటువంటి శ్రీ కేవీ రెడ్డి గారు, అలాగే మన వీణ విద్వాంసులు శ్యామసుందర్ గారు, ఇటువంటి మొదట్లో ఈ సంస్థ ప్రారంభించింది అందరూ కూడా సంగీత విద్వాంసులండి. సంగీత విద్వాన్ మండలి అనే పేరుతో ఉండేది. ఆ తర్వాత కేవలం కళాకారులే కాకుండా సంగీతం మీద ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా ఇందులో కమిటీలో చేరడం వల్ల సంగీత సన్మండలి అని పేరు మార్చుకోవడం జరిగింది. కాబట్టి సంగీతం పట్ల జనాల్లో మంచి ఒక ఆదరణ, దాని మీద ఒక గౌరవం పెరగడానికి, అలాగే త్యాగరాజస్వామి వారు తెలుగు వారికి చేసినటువంటి ఒక గొప్ప వారికి గర్వకారకులైనటువంటి త్యాగరాజస్వామి వారిని స్మరించుకోవటం, వారి కృతులందరికీ వినిపించడం అనే దాని ద్వారా ప్రజల్లో ఒక మంచి శాంతి వాతావరణం, ప్రజల మధ్య ఒక మంచి ఐక్యత పెంచుకోవడానికి, తెలుగు భాష పట్ల అందరికీ కూడా మంచి అవగాహన రావడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందండి. మేడం మీరు చెప్పండి మేడం, నేటి సమాజానికి త్యాగరాజస్వామి సంకీర్తనలు ఎంతవరకు సందేశం ఇస్తుంది? ఏం సందేశం ఇస్తుంది? ఇప్పుడు త్యాగరాజస్వామి వారు సంగీత మూర్తి త్రయం అంటారండి. అంటే త్రిమూర్తులు ముగ్గురు ఉన్నారు మనకి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా సంగీతంలో ముగ్గురు ఉన్నారండి. త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షిత, శ్యామశాస్త్రి గారు ముగ్గురు ఉన్నారు. వారిలో త్యాగరాజస్వామి వారికి ముగ్గురులోకి ఎక్కువ బహుళమైనటువంటి పేరు రావడానికి కారణం ఏంటంటే, ఈయన కేవలం కృతులు మాత్రమే రచించకుండా అందరూ పాడుకునే దివ్యనామ సంకీర్తనలు, ఉత్సవ సంకీర్తనలు అవన్నీ రాశారు. అలాగే పాశ్చాత్య బాణీల్లో, వెస్ట్రన్ మ్యూజిక్ నోట్స్లో కూడా ఆయన ఆ బాణీల్లో కూడా రచనలు చేశారు. అంతేకాకుండా సంగీతానికి సంబంధించిన థియరీ అంతా కూడా, అంటే శాస్త్రం అదంతా కూడా కృతుల్లో ఆయన చూపించి రచించటం, తర్వాత సంఘంలో ఉన్నటువంటి అనేక దురాచారాలని ఆయన ఎత్తి చూపించి అలా మనం ఆ మార్గంలో వెళ్ళకూడదని చెప్పి ఒక మంచి సందేశం ఇవ్వడం, ఇవన్నీ కూడా ఇంకా ఏ వాగ్గేయకారులు చేయలేదండి. అందులో త్యాగరాజస్వామి వారు ఏంటంటే సంగీత జగద్గురు అంటారు. ఆయన రామభక్తులు 96 కోట్ల రామనామం చేసి శ్రీరామ సాక్షాత్కారం పొందారని చెప్పి వారి శిష్యులు చూసిన వారు చెప్పారు. కాబట్టి ఆయనకి శిష్య పరంపర కూడా ఎక్కువ ఉంది కాబట్టి సద్గురు త్యాగరాజస్వామి అని పిలుస్తాం. అటువంటి వారు మన తెలుగువారు కావడం, అప్పట్లో మనకి కన్యాకుమారి దాకా కూడా కలిసిపోయి ఉండేది. ఆంధ్రదేశం అని వేరే లేదు, తమిళనాడు అని వేరే లేదు. కాబట్టి తెలుగువారు అన్ని చోట్ల ఉండేవారు. కాబట్టి వారు అక్కడ తమిళం ఎక్కువ ప్రచారంలో ఉన్నా కూడా మాతృభాష తెలుగు కాబట్టి ఆ తెలుగులోనే ఆయన రచనలు చేశారు. మన తెలుగు భాషకి త్యాగయ్య కృతులు అనేవి అమూల్యమైనటువంటి నిధులు. వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలాంటి సంస్థలు నడవాలి. సార్, మరి ఇలాంటి భక్తి కార్యక్రమాలకు ప్రజల సహకారం ఎంతవరకు కావాలి అంటారు? ప్రజల సహకారం ఉందండి. చాలా వరకు ఇందులో ఉన్న మూల నిధిలో, కార్పస్ ఫండ్లో ఎక్కువ భాగం ప్రజలు ఇచ్చినటువంటి ధనమే. అలాగే ప్రభుత్వం వారు ఏంటంటే ఆ వేదిక ఇస్తున్నారు. సాంస్కృతిక శాఖ వారు తమ తోడ్పాటు అన్ని విధాల వారు కూడా ఇవ్వబట్టే ఇన్నేళ్ళు బట్టి జరుగుతున్నాయి. అలాగే ఇంకా అనేకటువంటి స్వచ్ఛంద సంస్థలు అనేకం కూడా ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీగా వారి వంతు సహకారం అందిస్తున్నారు. ఆ విధంగా ఇవి ఎక్కువ అంటే ప్రచారానికి ఎక్కువ కమర్షియల్గా దాని ఉద్దేశం కాదు. కాబట్టి ఆ సంగీత ప్రియులు, భక్తి ఉన్నవారు, ఆ త్యాగరాజస్వామి వారి కృతుల్లో గొప్పతనం తెలిసిన వారు మాత్రం ఖచ్చితంగా ఈ కార్యక్రమాలకి హాజరవుతూ ఉంటారండి. సార్, ఒక వ్యక్తిగత క్వశ్చన్ అడుగుతాను సార్. ఈ కార్యక్రమం మీకు వ్యక్తిగతంగా ఎంత బలాన్ని ఇస్తుంది? దీని ప్రత్యేకత ఏంటి మీ వ్యక్తిగత జీవితంలో? వ్యక్తిగత జీవితం నేను కూడా సంగీతంలోనే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగామండి. నేను ఆల్ ఇండియా రేడియోలో 32 సంవత్సరాలు మ్యూజిక్ ప్రొడ్యూసర్గా చేసి రిటైర్ అయ్యాను 2 ఏళ్ల క్రితమే. సంగీతమే నా ప్రవృత్తి కూడా కాబట్టి త్యాగరాజస్వామి వారి కృతులు పాడుకుని మేమంతా బతికాం కాబట్టి, బతుకుతున్నాం కాబట్టి వారికి ఏదో రకంగా నివాళి అర్పించటం, సంగీత సేవ చేసుకోవటం అనేది ఆ అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు.
ఈ కమిటీలో గతంలో పెద్ద పెద్ద విద్వాంసులు ఉండేవారు. కేవీ రెడ్డి గారిని, పెమ్మరా సూర్యారావు గారిని. వారి తదనంతరం అధ్యక్షులుగా నన్ను ఎన్నుకొని ఈ కార్యక్రమాలు నిర్వహించే బాధ్యత నా మీద పెట్టారు. కాబట్టి ఒక మహద్భాగ్యంగా నేను ఎప్పుడూ అనుకుంటాను. నేను ఇందులో సంగీతంలో నేను టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్ని. అలాగే నేను మ్యూజిక్ కంపోజర్ని కూడా. ఆల్ ఇండియా రేడియోలో గ్రేడ్ 1 మ్యూజిక్ కంపోజర్ని. అలాగే దేశ విదేశాల్లో 5,000 పైగా కచేరీలు చేశాను. ఎన్ని చేసినా కూడా మన ఊర్లో, మన విజయవాడలో ఇంత పెద్ద ఎత్తున ఉత్సవం జరిగినప్పుడు ఇంకా మనకి దీనికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నేను మిగతా కార్యక్రమాలన్నీ వెళ్లకుండా పక్కన పెట్టేసి ఈ నిర్వహణలోనే ఉంటాను అనమాట ఈ వారం రోజులు. మీ ఫ్యామిలీ అంతా సంగీతంలోనే ఉంటుందా? మా ఫ్యామిలీ అంతా మీ సంతానం కానీ అందరూ? నాకు ఒకతే కూతురు, తను కూడా ఇప్పుడు లైట్ మ్యూజిక్, ఫిలిం సాంగ్స్ కూడా పాడుతుందండి, శృతి రంజని. మా తాతగారు పారిపల్లి రామకృష్ణ పంతులు గారిని, ఆయన ఎవరంటే త్యాగరాజస్వామి వారి శిష్య పరంపరలో 4వ తరం అండి. అలాగే మా గురువుగారు అన్నవరపు రామస్వామి గారిని, ఆయన 100 సంవత్సరాల వయసులో కూడా ఈ రోజుకే ఆయన సంగీతం వాయించగలుగుతున్నారు. వైలిన్ వాయిస్తూ అందరికీ చెప్తున్నారు. ఆ మహానుభావులు పద్మశ్రీ బిరుదాంకితులైన అలా అనమాట. ఆ సంగీతం ఫ్యామిలీలో ఉంది కాబట్టి ఏదో నాకు ఎంత వచ్చింది. సార్, ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు ఏ భావంతో ఇంటికి వెళ్ళాలని మీరు కోరుకుంటున్నారు? సంగీతం విన్న తర్వాత అదొక లోకంగా అనిపిస్తుంది. ఎందుకంటే శాస్త్రీయ సంగీతం అనేది మనకేదో అర్థం కాదు, ఇదేదో బ్రహ్మ విద్య అని దాన్ని దూరం పెట్టేస్తే వారికి ఎప్పటికీ అది తెలియదు ఏంటనేది. అది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే, అంటే ఈ విషయంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీ డిసెంబర్ సీజన్లో పెద్ద ఉత్సవాలు జరుగుతాయండి, 4 రోజుల పాటు జరుగుతాయి చాలా పెద్ద ఎత్తున. అక్కడికి ఒక ఫారినర్, ఒక ఆస్ట్రేలియా నుంచి ఒక దంపతులు వచ్చారు. వారు ఇలాగే ఒక ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు, మీకు సంగీతం ఏమర్థం అవుతుంది, కర్ణాటక సంగీతం మీరు ఎందుకు వచ్చి వింటున్నారు, ప్రతి సంవత్సరం ఆస్ట్రేలియా నుంచి వస్తున్నారు కదా అంటే, వాళ్ళు ఇదే అన్నారు. మొట్టమొదటి మాకు కూడా అర్థం కాలేదు, కానీ ఇంతమంది జనం వింటున్నారంటే ఇందులో ఏదో విశేషం ఉందని ఒక్కొక్కటి తెలుసుకోవడం మొదలుపెట్టాం. ఇది ఏ రాగం, పాడేవారు ఎవరు, ఇదే తాళం, ఎవరు రచించారు, దాంట్లో ఉన్న మీనింగ్ ఏంటి, ఇలా ఒక్కొక్క విషయాన్ని మేము ఆసక్తిగా తెలుసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా నేను దాని లోతుల్లోకి వెళ్తున్న కొద్దీ మాకు దాని మీద ఆసక్తి పెరిగి అందులో ఉన్న రుచి తెలిసి ఈరోజు ఈ సంగీత మెడ్రాస్ కచేరీలకి, ఈ సీజన్లో కచేరీలు వినటం కోసమే మేము సంవత్సరం అంతా సంపాదించిన డబ్బు దాచుకుని ఆ ఫ్లైట్లో మేము వచ్చి ఈ కచేరీలు అటెండ్ అయ్యి వెళ్తున్నాం అని చెప్పారు. అంటే ఒక ఫారినర్స్, భాష రాని వాళ్ళే మన సంగీతాన్ని అంతా తెలుసుకుని ఆదరించినప్పుడు మనం కూడా తెలుసుకుంటే అందులో రుచి తప్పకుండా తెలుస్తుంది అనేది నా ఉద్దేశం అండి. సంగీతం అనేది అది అర్థం కాని ఇదేం కాదు, ఆపాత మధురం. అది తెలుసుకోవడం మొదలు పెడితే మన శాస్త్రీయ సంగీతం ప్రపంచంలో కల్లా ఒక విలక్షణమైనటువంటి భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని అందరూ, ఈ యువతరంలో అందరూ నేర్చుకోవాలి, దాని విలువ తెలుసుకోవాలనేదే నా ప్రధానమైనటువంటి లక్ష్యం అండి. సార్, యువ కళాకారులకు ఈ వేదిక ఎలాంటి అవకాశాన్ని కల్పిస్తుంది సార్? యువ కళాకారులు ఖచ్చితంగా అండి. యువ కళాకారులు ఎక్కువ మంది ఇందులో 70% యువ కళాకారులే ఉంటారు. ఇప్పుడు న్యూజివీడ్ IIIT ఉందండి, అక్కడి నుంచి దాదాపు 50 మంది విద్యార్థులు వచ్చి ఇక్కడ పాల్గొంటారు. అలాగే మ్యూజిక్ కాలేజీ వాళ్ళు వస్తారు. అలాగే ఇంకా మిగతా ఊళ్ళల్లో ఉన్నటువంటి సంగీత విద్యార్థులు, వాళ్ళ గురువులు కూడా వచ్చి వాళ్ళ పిల్లల చేత పాడించడం, ఇదంతా కూడా బృందగానాలు జరుగుతాయి. దివ్యనామ సంకీర్తనలు గ్రూప్గా పాడటం, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఎక్కువగా పిల్లల్ని, బాలల్ని, యువతని ఆకర్షించి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలన్న దీంతో 20 నిమిషాలు, అరగంట ఇలా ప్రోగ్రామ్ షెడ్యూల్ చేసి సీనియర్స్కి లాస్ట్ ప్రోగ్రామ్కి వాళ్ళ వరకు వాళ్ళని కార్యక్రమాలు, మిగతా టైం అంతా కూడా చిన్నపిల్లలు మెయిన్గా అప్కమింగ్ వాళ్ళకి అవకాశం అనేది రావాలి, పాడాలి, వాళ్ళకి ఒక ఉత్సాహం, పాడితే వాళ్ళకే ఎక్కువ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సార్, చివరిగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం, ప్రేక్షకులకు మీరు ఇవ్వాలనుకునే సందేశం గురించి కూడా వివరించేయండి సార్. అంటే నేను యువతకి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎందుకంటే ఇది YK ఛానల్ కదా, కాబట్టి కెరటం కాబట్టి యువత అందరూ కూడా అన్ని సంగీతాలు వినండి, అన్ని సంగీతాలు ఎంజాయ్ చేయండి, కానీ మనదైనటువంటి శాస్త్రీయ సంగీతం వంక కూడా ఒక్కసారి చూడండి. మన సంగీతంలో ఉన్న గొప్పతనం ఏంటి, ఎంతమంది మహావాగ్గేయకారులు ఉన్నారు, ఎన్ని సంగీత రచనలు ఉన్నాయి, అందులో ఉన్న విశేషాలు ఏంటి. శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం వల్ల, మన కర్ణాటక సంగీతం నేర్చుకోవడం వల్ల ప్రపంచంలో ఏ సంగీతాన్నైనా మనం ప్రజెంట్ చేయగలమండి. ఎందుకంటే మనకి స్వరం అనేది ఒకటి ఉంటుంది. ఒక స్పెల్లింగ్ తెలిస్తే మనం ఎటువంటి వర్డ్ అయినా అలా రాయగలము. అలాగే స్వరం తెలిస్తే ప్రపంచంలో ఏ సంగీతాన్నైనా పాడచ్చు. కాబట్టి శాస్త్రీయ సంగీతం బాగా నేర్చుకుని దాని ద్వారా ఇటు చదువులోను, అటు ఒక సంఘంలో ఎలా జీవించాలి అనేటువంటి మంచి స్ఫూర్తిని కూడా పొందాలని నేను యువతని ప్రత్యేకించి నేను
కోరుతున్నాను. చివరిగా సార్, ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశమును ప్రత్యేకంగా ఈ డేట్స్ గురించి కానీ ఎట్లా అప్లై చేయాలి, ఎలా రావాలి, అది కూడా మీ ద్వారా సందేశం ఇచ్చేసేయండి. అంటే కొత్త వాళ్ళు అంటే అప్లై చేస్తున్నారు, కానీ ప్రతి సంవత్సరం వస్తున్న కళాకారులు మేము రొటీన్గా పిలుస్తూ ఉంటామండి. చాలామంది స్వచ్ఛందంగా వాళ్ళు ఖర్చులు పెట్టుకుని ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనం అవకాశం ఇవ్వడం అనేది మన బాధ్యతగా సీనియర్ విద్వాంసులందరినీ ఇందులో ప్రతి సంవత్సరం వస్తున్న వారిని ఎలాగో వాళ్ళ కార్యక్రమాలు పెడుతున్నాము. అలాగే కొత్తగా వచ్చేవాళ్ళు మేము కూడా ఇందులో పాల్గొంటాం అనేవారు అప్లికేషన్ ఒక నెల రోజుల ముందర ఇస్తే కనుక కన్సిడర్ చేసి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. ఇలా 2 వేదికలు ఉంటాయి. స్టేజ్ మీద 2 స్టేజ్ డివైడ్ చేసి ఒక ప్రోగ్రామ్ అయిపోతుండగానే రెండో ప్రోగ్రామ్ ఆర్టిస్టులు వచ్చి కూర్చుంటారు అన్నమాట. టైం అక్కడ లేట్ అవ్వకుండా. ఇందులో ప్రధానమైన మరొక ఈ సంగీత సన్మండలి సంస్థకున్న ప్రత్యేకత ఏంటంటే సమయపాలన. ఒక నిమిషం కూడా ఒక క్షణం కూడా లేట్ అవ్వడానికి లేదు. వాళ్ళ టైం అయిపోగానే అక్కడ డిజిటల్ క్లాక్ ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు కనుక ఎక్సీడ్ అయితే మైక్ కట్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. అంత డిసిప్లిన్డ్గా వేలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. అదొక ప్రత్యేక ఆకర్షణ. ఓకే మేడం, ఓకే సార్. మరి ఈ త్యాగరాజ సంకీర్తనోత్సవం గురించి చక్కగా వివరించినందుకు, మాకు వివరాలు అందించినందుకు, మా ప్రేక్షకులకు కూడా చక్కగా వివరంగా అందించినందుకు మీకు ధన్యవాదాలు సార్. నమస్కారం. అలాగే మీ వైకే ఛానల్ ద్వారా అందరికీ కూడా ఈ కార్యక్రమాలకు విచ్చేసి జయప్రదం చేయాలని కోరుకుంటూ, అధిక సంఖ్యలో అందరూ వచ్చి మీకు కూడా ధన్యవాదాలు. జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఓకే సార్, మరి ఈ కార్యక్రమం యొక్క వివరాల గురించి కానీ, డేట్ కానీ, టైం కానీ అవన్నీ ఒక్కసారి మా ప్రేక్షకులకి వివరించండి సార్. సంగీత సన్మండలి అనేటువంటి ఈ సంస్థ చేసే ఈ వారం రోజుల కార్యక్రమాలు విజయవాడ దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో గోకరాజు లైలా గంగరాజు కళావేదిక మీద జరుగుతాయండి. ఆ వేదిక ఎక్కడంటే దుర్గాపురం మన ఫుడ్ జంక్షన్ ఉంటుంది అక్కడ, బిఆర్టీఎస్ రోడ్ పక్కన. ఆ పక్కనే ఘంటసాల సంగీత కళాశాల చాలా ప్రసిద్ధమైంది. అది ఆ బయట వైపు వేదిక మీద జరుగుతాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా. ఈరోజు సాయంత్రం 5:30 గంటల నుండి నాదస్వరంతో ముందు ప్రారంభమవుతాయి కార్యక్రమాలు. తర్వాత 6 గంటల నుంచి ప్రారంభ సభ ఉంటుంది. దానికి శ్రీ గోకరాజు గంగరాజు గారు, అలాగే కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారు వీరు విచ్చేస్తున్నారు. ఆ కార్యక్రమాల అనంతరం, ఈ సభా కార్యక్రమం అనంతరం ఇంకా కచేరీలు ప్రారంభమవుతాయి. రాత్రి 9 గంటల వరకు ఖచ్చితంగా ప్రతిరోజు కార్యక్రమాలు ఉంటాయండి. రేపటి నుంచి ఉదయం పూర్వ కార్యక్రమాలు కూడా ఉంటాయి. అంటే ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు, అలాగే సాయంత్రం 5 గంటల నుండి 9 గంటల వరకు. అలాగా ప్రతిరోజు కూడా 11వ తేదీ ఆదివారం వరకు ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కార్యక్రమాలు ఉంటాయి. ఈ ఒక్కరోజు మాత్రం సాయంత్రం కార్యక్రమాలు ప్రారంభమవుతాయండి. చివరి రోజు ఉత్సవం అంతా అయిపోయిన తర్వాత ఒక దివ్యనామ సంకీర్తనలని పిల్లలందరూ కలిసి కూర్చుని పాడతారు. అది అయిన తర్వాత ఆంజనేయ ఉత్సవం అని చెప్పి ఆంజనేయ స్వామికి హారతి ఇచ్చి మంగళ సమర్పణ అవన్నీ కూడా చివరి రోజు 11వ తేదీ ఆదివారం జరుగుతాయండి. ఈ కార్యక్రమాలకి అందరూ సకుటుంబంగా విచ్చేసి, అలాగే మిత్రులు అందరినీ కూడా తీసుకుని వచ్చి ఈ సంగీత శ్రవణం చేసి త్యాగరాజస్వామి, అలాగే ఆంజనేయ స్వామి, అలాగే శ్రీరాముల ఆశీస్సులు అందుకోమని సవినయంగా కోరుతున్నానండి. అలాగే ఈ ఛానల్ వాళ్ళు పంచరత్నాలు అవి లైవ్ ఇవ్వటం కూడా జరుగుతుంది. అలాగే ఆకాశవాణి వాళ్ళు కూడా 4 కేంద్రాలకి లైవ్ ఇస్తారండి. అది కూడా చాలా బాగా జరుగుతుంది. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇప్పుడు మీ ఛానల్ వైకే ఛానల్ వారంతటా వారు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాలన్నీ మేము లైవ్ ఇస్తామండి అని చెప్పి అనడం అనేది చాలా అసలు మేము ఊహించినటువంటి గొప్ప శుభవార్తది. ఛానల్ వారికి ఇంత మంచి కార్యక్రమాన్ని వారు కవర్ చేస్తున్నందుకు, వారికి ఉన్న సంగీత అభిమానానికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. త్యాగరాజ స్వామివారి అద్భుతమైన సంకీర్తనలతో భక్తి, భావం, సంగీతం కలిపిన ఈ త్యాగరాజ సంకీర్తనోత్సవంలో జనవరి 5 నుంచి 11 వరకు భక్తులందరూ పాల్గొని సంగీత ఆనందాన్ని ఆస్వాదించాలని కోరుకుంటూ జయ జయ త్యాగరాజ.